హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫ్యామిలీ వీక్లో భాగంగా ప్రేరణ భర్త అయినటువంటి శ్రీపాద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత శ్రీపాద ప్రేరణతో కాసేపు ముచ్చట్లు అయితే పెట్టారు. అలాగే ప్రేరణకి విలువైన సలహాలు సూచనలు చేసి, నువ్వు గేమ్ కరెక్ట్గా ఆడటం లేదు, చిన్న చిన్న విషయాలను పట్టుకొని పెద్దవి చేసుకొని నీకే ఇబ్బంది అయ్యేలా చేసుకుంటున్నావు, కరెక్ట్ పాయింట్ ఉంటే మాట్లాడు, మిగిలినవన్నీ లైట్ తీసుకో అంటూ ప్రేరణకి గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్తో మాట్లాడుతూ నిఖిల్కి ఒక అద్భుతమైన సలహానే శ్రీపాద ఇచ్చారు అని చెప్పాలి. అది ఏమిటి అంటే, బ్రదర్, మీ గేమ్ అయితే సూపర్గా ఉంది, మొదటి నుంచి ఇప్పటి వరకు మీరు టాప్లోనే దూసుకుపోతున్నారు. అయితే ఎటొచ్చి మీకు నెగిటివ్ అయ్యే ఏకైక పాయింట్ గ్రూప్ గేమ్. మీరు ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకోండి, అందరూ కలిసి తినండి, కానీ గేమ్ వచ్చేసరికి గ్రూప్ గేమ్ కాకుండా ఎవరి ఇండివిజువల్గా వారు గేమ్ ఆడితే చూసేవారికి బాగా అనిపిస్తుంది. మీరు ఎంత గేమ్ ఆడినా కూడా గ్రూప్గా డిస్కషన్స్ పెట్టి ఎవరిని అవుట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి అంటూ గ్రూప్గా గేమ్ ఆడుతుండటంతో అది బయట బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది అంటూ డైరెక్ట్గా నిఖిల్కి అసలైన విషయాన్ని సూటిగా చెప్పేశాడు సుత్తి లేకుండా. దీంతో నిఖిల్కి తత్వం బోధపడింది. దీంతో నిఖిల్ మాట్లాడుతూ, సరే శ్రీపాద గారు, మీరు చెప్పిన విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాము, ఖచ్చితంగా ఇకపై ఎవరి గేమ్ వారిదే, ఈ 4 వారాల పాటు మా ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి మా గేమ్ అంటే ఏమిటో చూపిస్తాము అంటూ చెప్తే, శ్రీపాద మళ్ళీ మాట్లాడుతూ, మీరు ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్షిప్ ఆటనే, ఆట అయిన తర్వాత మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, అలాగే ఆట గురించి మీరందరూ డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి మైండ్ వారిది, ఎవరి ఆలోచన విధానం వారిది, వారి ఆలోచనలు తగ్గట్టుగా గేమ్ ఆడండి, గేమ్లో సత్తా చూపించండి అంటూ శ్రీపాద నిఖిల్కి సూటిగా చెప్పాడు. సో మొత్తంగా ప్రేరణ భర్త అయినటువంటి శ్రీపాద నిఖిల్ మధ్య జరిగిన ఈ సంభాషణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.